తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదల దయచేసి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తుతి. నీవు మహత్యము గల దేవుడవు. నీ శౌర్యాన్ని బట్టి నీ నామం ఘనమైనదాయను. మీకే మహిమతో నిండినటువంటి నీ నామమునకు మీకే స్తోత్రము. తన ఘనమైన నామమునకు మీకే మహిమ. ప్రతి నామమునకు పైనామైన అనుగ్రహించున్నందుకు మీకే స్తోత్రము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. మీకే స్తోత్రము. నీవు సమీపంగా ఉన్నందుకు మీకే స్తుతి. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవ నీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించున్నటువంటి మా దేవ నీకే స్తోత్రము. స్వస్థతనిచ్చు మా దేవ నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభువా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ మీకే మహిమ. ప్రభులకు ప్రభువా మా దేవ మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభువా మీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుషును వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రము. సమస్త అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ. నమ్మకమైనటువంటి సాక్షి మీకే స్తుతి. వధింపబడినట్లుంటున్న గొర్రెపిల్ల మీకే స్తోత్రము. దేవుని గొర్రెపిల్ల నీకే మహిమ. ఒకే కాపరి మీకే స్తుతి. మా ఉన్నత స్థలంలో మా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్య దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమ గల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి అల్పులము, అభాగ్యులము, పాపులమైనటువంటి మమ్మల్ని తండ్రి ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మేము అపరాధముల చేతను మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమమయుడ, దయామయుడ తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మా బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాము నాయన. ఇగో తండ్రి ఇర్మియా గ్రంథము 31-34 ప్రకారము నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడని లేఖనం ప్రకారము తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములను కడిగి పవిత్రపరచమని ఇస్సుపుతో మా పాపను పరిహరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా అతిక్రమలన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాను ఆయన. నీచులకు మమ్మల్ని నిందాస్పదంగా చేయవద్దని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. తండ్రి మీ వాక్యాన్ని బట్టి మా నడకలు స్థిరపరచము నాయన. ఏ పాపం మమ్మల్ని ఏలనీయకము తండ్రి. ఆయన నా దోషములన్నింటినీ క్షమించేవాడు, నా సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడని తండ్రి కీర్తన గ్రంథము 103లో మీరు సెలవిచ్చిన 103:3లో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములను బట్టి తండ్రి మాకు ప్రతీకారం చేయలేదు నాయన. కీర్తనలు 10 నాయన 103:10లో రాయించిన ప్రకారము మా పాపములను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు నాయన. మా దోషములను బట్టి మా ప్రతిఫలం ఇయ్యలేదు తండ్రి. నిజమే తండ్రి నాయన. ఇదిగోనండి భూమి కంటే ఆకాశం ఎంతగా ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులుగా అరవాడి ఆయన కృప అంత అధికముగా ఉన్నదని మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా నాయన మా ఎడల ఎంతో గొప్ప కృప చూపించి తండ్రి మీ నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా విశ్వాసమందు మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి తండ్రి. విశ్వాసము నాయన ఆవగించేంతైనను విశ్వాసం మాకు లేదయ్యా తండ్రి. నాయన మా విశ్వాసంను అభివృద్ధిపరచమని తండ్రి మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి విశ్వాసము గలవారమే తండ్రి. మేము విశ్వాసమందు అభివృద్ధి పరిచి ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని
వారిని తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి నాయన భార్యాభర్తలు ఇరువురిని తండ్రి, ఇగోనైనా నాయన కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన కుటుంబాలను కట్టుకోవడానికి నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇగో కుటుంబాలలో నాయన ప్రతి ఉదయము సాయంకాలము తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి నూతన స్వభావము తండ్రి నాయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మా అంతరంగ పురుషుడు దినదినము నూతనముపై ఉండినట్లు తండ్రి మీ యందు మేమందరము తండ్రి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ జ్ఞానముతోను, పూర్ణ బలముతోను మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మేము పక్షరాజు వలె అలేక పరిగెత్తున్నట్లు తండ్రి మమ్మల్ని అందరికీ కూడా శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పోలిక చొప్పున తండ్రి మేము రూపాంతరము పొంది తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉన్నట్లు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ దయ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి, పరలోకపు కణాను ప్రయాణంలో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఇక నేను మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మీతో సహవాసము కలిగి తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి మేమందరము నడిచినట్లు మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన వేటగాని ఉరిలో నుండి తండ్రి రక్షించావు నాయన, అందును బట్టి మీకే వేలాది కుతుందాసు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండుటకు తండ్రి నాయన ఇగో నాయన మేము నాయన మా ప్రవర్తన సరిగ్గా చూసుకోవడానికి కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నిజమే నాయన, నీవు నాయన పచ్చిగల జోట్ల ఆయన పనుండ చేయుచున్నాడు, శాంతికరమైన మార్గంలో మమ్మల్ని నడిపించుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి అట్టి కృపతో మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా దయామయడ, కృపామయడ తండ్రి ఇదిగో నాయన ఇగో తండ్రి నాయన సిద్ధపాటు మాకందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరికి సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఈ లోక ఆశల నుండి మనం విడుదల చేయమని అడుగుచున్నాం తండ్రి. సాతాను తంత్రాల నుంచి మమ్మల్ని విడిపించమని పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన సంతోష జీవితం మేమందరము కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని తండ్రి, మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి క్రమబద్ధమైన జీవితం నాయన కుటుంబాలలోను సంఘాలలోనూ మేము కలిగి ఉండినట్లు నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. బలహీన సమయాలలో బలం పొందుకోవడానికి కావలసినటువంటి శక్తిని మాకు అందరికీ దయచేయండి నాయన. దుష్టత్వంలో నుండి దుష్టత్వమునకు లోబడకుండా తండ్రి మేమందరము నాయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మీ సన్నిధిలో నడిచినట్లు తండ్రి మాకు అందరికీ సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి అక్రమ సంబంధాలలోను శరీర ఆశల్లోనూ నాయన ఎందరో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో అని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నాయన బంధించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన తండ్రి మాకును మీకును తండ్రి మధ్యగా ఎరుకో గోడలు లాంటి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి నాయన మా హృదయంలో ఏ విధమైన చేదైన వేరేదైనా మొలిచి ఉన్నా తండ్రి నాయన పెరికి వేయమని వేడుకుంటున్నామయ్యా. అటువంటి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. మేము మిమ్మల్ని తండ్రి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ జ్ఞానముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సమస్త దుర్నీతి నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయ్యా. అన్యుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. బలాత్కారుల చేతుల నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. శ్రమల నుండి మమ్మల్ని విడుదల చేయండి అయ్యా. ఆపదల నుండి మమ్మల్ని విడుదల చేయండి అయ్యా. ఎందరో పాపంలోనూ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి విధమైనటువంటి పాపంలోంచి కూడా ఎందరో బందీలై ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. నేత్రాశలో ఎందరో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. దుష్టత్వంలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించండి అయ్యా తండ్రి. మీకు మీ దృష్టికి అంగీకారమైనటువంటి బ్రతుకులు మేము బ్రతికినట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన అయ్యా యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు అని నాయన మీరు చెప్పుకునేలాగన తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించండి అయినా. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడని తండ్రి మేము ఎంతో సంతోషకరముగా తండ్రి మీ సన్నిధిలో నాయన మేము నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా మీకు నాయన అలనాడు నాయన ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుండి నాయన
పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు నడిపించినప్పుడు తండ్రి, ఇక యెహోషువ కాలేబు ఏ విధముగా అయితే తండ్రి మీ సన్నిధిలో నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి ఉన్నారో అట్టి రీతిగా తండ్రి మేము బ్రతికినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జ్ఞాన హృదయంతో నింపమని అడుగుచున్నాం. దాన్ని నాయన మీ కృపా కాపుదల దాయిచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక మన నోటి ద్వారా ఏ విధమైనటువంటి పాపము చేయకుండానట్లు నాయన మీ దయారెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు దరిద్రులకు శ్రమపడి వారికి దరిద్రులకు న్యాయము జరిగించమని నాయన మీరు సామెతలు 31:9 సెలవిచ్చిన ప్రకారము తండ్రి మా నాలుకతో డంబమైన మాటలు పలకుండునట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులకు రానీయకమని నాయన మీరు లేఖనాలలో సామెతలు 8:7 సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను అట్టి కాపుదలను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మాకు తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మెండైన దీవులతో నింపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మాలో ఒకవేళ ఏదైనా దాగి ఉన్న పాపం ఏదైనా ఉంటేనైనా తీసివేయమని అర్జిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మాలో దాగి ఉన్న పాపం ఉంటే తండ్రి నాయన ప్రార్థన రాదయ్యా అయ్యా మేము నాయన మీ సన్నిధిలో మోకరిల్లి తండ్రి మా హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరించినట్లు నాయన మాకు ప్రార్థనా శక్తిని ప్రార్థనతో పట్టిని దయచేయండి నాయన మా హృదయంలో ఒకవేళ స్వార్థమే కానీ నాయన దురుద్దేశమే కానీ ఉంటే తీసివేయండి అయ్యా సందేహమే కానీ అనుమానమే కానీ తండ్రి మేము ఏమీ మా హృదయంలో లేకుండా తండ్రి నాయన గర్వమే కానీ హెచ్చించుటే కానీ నాయన మేము అటువంటిది ఏది మా హృదయాలలో లేకుండా తండ్రి మీ వాక్యానికి లోబడి నాయన మీ చిత్తానుసారం మేమందరం బ్రతికున్నట్లు నాయన మీ కృప కాపుదల దయచేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ మెండైన దీవులతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా ఇక నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇక ఈ సమస్త ప్రార్థననైనా ఇక తండ్రి అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ప్రార్థన వినిచినటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.